బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి జంపు జిల్లాలకు కాంగ్రెస్లో అనుకున్న ప్రాధాన్యత దక్కలేకపోతుందా? లేకపోతే వీరు ఏదైతే ఊహించుకుని వెళ్ళినటువంటి దారిలో మిస్ అయిందా? సో ఏదైతేనేమి మొత్తంగా నిన్న బాన్స్వాడ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు మొత్తంగా మీడియా మొత్తంగా వైరల్ అయ్యింది. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆయనతో పాటు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే అయ్యారు. మరి ఈ 10 మందికి 10 మంది దాదాపు ఒకరిద్దరు ముందే కాంగ్రెస్ పార్టీలో కొన్ని పరిస్థితులు నచ్చక బయటకు వచ్చేసిపోవచ్చు. కానీ ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆ విషయంలో సీనియర్ నాయకులైనటువంటి జీవన్ రెడ్డి కూడా ఆయన ఇద్దరి మధ్యలో సరిగా పొసగగా మొత్తానికైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్కి వెళ్ళినమాట వాస్తవం. సో మొత్తంగా కులం జడ్డ సుఖం దక్కాల అనే కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలకు అటు ఏదీ దక్కలేకపోయిందనే చెప్పుకోవచ్చు. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో నుంచి అనవసరంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినామని చెప్పేసి ఇప్పుడు బాహటంగానే చర్చ చేసుకుంటున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. మొత్తంగా మనం తెలుసు, గతంలో పటాన్చేరు ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన తన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పటికీ మొత్తంగా ఏదో ఆస్తులు కాపాడుకోవడానిక లేకపోతే ఏదో ఉంటాయి మొత్తంగా అయితే. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పోయిన తర్వాత అక్కడ సినిమా అర్థమైపోయింది. సినిమా అర్థమైపోయాక జస్ట్ ఒక 1-1.5 ఇయర్కే ఆ పార్టీ వద్దనుకొని మొత్తంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దాదాపుగా అందరి ఎమ్మెల్యే పరిస్థితి అంతే ఉందని చెప్పేసి మనం ఆంధ్రప్రభలో వచ్చినటువంటి కథనం మనం చూడొచ్చు. పరిస్థితులు వికటించి పీచే మూడ్ అనే ఒక క్యాప్షన్తో వచ్చిన వార్తను చూద్దాం. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముందుగా పోచారం, దానం, వారి దారిలోనే మరికొందరు. ఓకే, హామీలు అమలు కాక ఆంక్షలు నెరవేరక అవస్థలు, సీఎం అపాయింట్మెంట్ కూడా నోచుకొని నేతలు, గాంధీ భవన్లో అడుగుపెట్టినా పలకరించే నాదులే కరువు, గడిచిన 2.5 ఏళ్లలో నియోజకవర్గాలకు చేసింది సున్నా, ఇక తప్పు సరిదిద్దుకునే ప్రయత్నంలో ఆ నాయకులు అని చెప్పేసి ఒక వార్తను హైలైట్ చేసింది ఆంధ్రప్రభ. సో ఇక చూడొచ్చు ఇదే విషయంలో ఇక ఏమంటున్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటే, జాతీయ జెండా కప్పుకున్నా అది కాంగ్రెస్ జెండా కాదు అని చెప్పేసి పోచారం మాట్లాడినటువంటి మాటల్ని కూడా ఒక వార్త చూడొచ్చు. సో మొత్తంగా ఏంది మరి పరిస్థితి అంటే, కాంగ్రెస్ ఏదో ఆయన ఎమ్మెల్యేల అప్పట్లో పార్టీకి అవసరమని ఏదో రకమైనటువంటి బిస్కెట్ మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ కూడా ఓకే చెప్పుకొని ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. సో కాంగ్రెస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ మేజర్ పనులు అవుతలేవు. ప్రత్యేకించి జగిత్యాల ఎమ్మెల్యే ఆయన ఏమంటారంటే, ఆ జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో యావర్ రోడ్డు విస్తరణ పనుల భాగంగా దాన్ని విస్తరించేందుకు డెవలప్మెంట్ కోసం నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అసలు ఇక్కడ పనులు అవుతలేవు అని చెప్పేసి ఆయన తన సన్నిహితుల మధ్య వాపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయన ఒక్కడే కాదు, ఇంచుమించు అందరి పరిస్థితి అదే ఉంది. కానీ ఇక అందరూ బయటకు బాహటంగా ఓపెన్ కాలేకపోతున్నారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ గడిచిన 2.5 ఏళ్లలో వీళ్ళు పార్టీ మారినప్పటి నుంచి కూడా అక్కడ ఫండింగ్ లేక, సరైనటువంటి ఆదరణ లేక మొత్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని ఇవాళ ఆంధ్రప్రభ కథనం హైలైట్ చేయడం జరిగింది. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఇక ఉన్న నాయకులకే అక్కడ దిక్కు లేదంటే, ఇక్కడ వీళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. కాంగ్రెస్లోకి వెళ్ళి ఒకరిద్దరు నేతలు మినహాయిస్తే అంటే అక్కడ ఎందుకంటే కడియం శ్రీహరి సంబంధించినటువంటి విషయంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అలా కూతుర్ని ఎంపీ చేసుకోగలిగింది తప్పితే ఇంకా ఎక్కడ కూడా ఏ నాయకులు కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ఒక డెవలప్మెంట్ విషయంలో ఆ నియోజకవర్గాలకి మొత్తంగా మొండి చేయదక్కిందని చెప్పుకోవచ్చు. సో ఇది మొత్తంగా అంటే జంపు జిల్లా ఎందుకంటే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వెళ్ళిపోయిన విషయంలో బీఆర్ఎస్ నేతలు చాలా రద్దాంతాలు చేశారు. చాలా అంటే కోర్టు కేసులని అదని ఇదని మొత్తంగా విచారణలు బాగానే కష్టపడ్డారు. కానీ మొత్తంగా వాళ్ళే గ్రహించినట్టు అయిపోయారు. మొత్తంగా కాంగ్రెస్లోకి వెళ్తే ఏమొచ్చింది, మొండి చేయి తప్పితే అనే పరిస్థితిలో ఇప్పుడు నాయకులందరూ కూడా పాశ్చాత్తాపడుతూ ఇక మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తంగా ఆల్రెడీ ఈ విషయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి
చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయినాయి. ఇక అట్లనే జగిత్యాల ఎమ్మెల్యే కూడా సంజయ్ కూడా కొంత వాపోయింది, కానీ తప్పని పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్లో ఉండేటట్టే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఆ కాంగ్రెస్ వీడి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తే అక్కడ మళ్ళీ జీవన్ రెడ్డి ఉంటారు కాబట్టి ఇక ఆయన ఎట్టి పరిస్థితులు ఎక్కడే బోడు, గెలిచినా ఓడినా మళ్ళీ కాంగ్రెసే ఆయనకు దిక్కయ్యే పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది మొత్తంగా జంపు జిల్లానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో సో వాళ్ళే ప్రాయశ్చిత్త పడుతున్నారని చెప్పేసి వచ్చినటువంటి కథనం. థ్యాంక్ యూ.